సంక్రాంతి నోములండి. మనకు వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు మనకు ఒక నోము అయితే అప్పచెప్పారండి. పసుపు, కుంకుమ, గాజులు అండ్ ఈ గిన్నెలలో నేను పసుపు, కుంకుమ, పువ్వులు వేసి ఇలా నోముకుంటున్నాను. అలాగే నేను నోముకుంటున్న స్పెషల్ నోము అనేది ఈరోజు గండాల గౌరీ నోము అండి. గండాల గౌరీ నోము అంటే బెల్లం నువ్వులు పాకం పట్టి ఇలా నువ్వుల ఉండలు చేసుకోవాలండి. ఈ ఒక కుడుకలో ఇలా నువ్వుల ముద్ద పెట్టుకొని తర్వాత ఇలా క్లోజ్ చేయాలి. దీన్నే గండాల గౌరీ నోము అంటారండి. దీనికి ఇలా చదువుకోవాలండి. ఒక కథ ఉంటుంది గండాల గౌరీ నోము అని. ఒక ఊరిలో ఒక రాజు కూతురు, ఒక మంత్రి కూతురు, ఇద్దరు స్త్రీలు కలరు. రాజు కూతురు మంత్రి కూతురు కన్నా అన్ని విధంగా ఎక్కువైనది. కానీ మంత్రి కూతురుకున్న ఘనత ఆమెకు లేదు. మంత్రి కూతురు ధనధాన్యాలకు, దాంపత్య సుఖమునకు, పాడి పంటలకు, మనుల వంటి బిడ్డలకు నిలయమై జీవించుచుండెను. కానీ ఆ రాజు కూతురు గండాల గంప కష్టాల పారి ఆపదల కలదే బాధపడుచున్నది. తాను గండాలతో ఉండట తలచి ఆమె పార్వతీదేవి పూజ ప్రారంభించెను. ఆ దేవి దయ కలిగి ప్రత్యక్షమైన గండాల గౌరీ నోము నోచుకోమని అనుమతి ఇచ్చెను. రాజు కూతురు నోము నోచుకొని సుఖముగా జీవించుచుండెను. అప్పటి నుండి ఆ ఊరి ప్రజలు ఈ కథను చెప్పుకొని అక్షంతలు వేసుకొని సుఖముగా జీవించుచుండరి. ఇలా సంవత్సరం పొడుగున 365 రోజులు చదువుకొని ఈ విధంగా మనము కథ అనేది పూర్తి చేసుకోవాలండి. ఇది 13 మందికి అప్పచెప్పాలి. అంటే గౌరమ్మ చేసుకున్న ఒకటి ఉంటుంది కదండి, ఇక్కడ పెట్టుకున్నాను గౌరమ్మది, అదొకటి మనమే ఉంచుకోవాలి. మిగతా 12 వేరే వాళ్ళకి పంచాలి. ఈ కథను 13 సార్లు చదువుకోవాలి. ఈరోజు మిగతా రోజులు 365 రోజులు రోజుకొకసారి చదువుకోవాలి. ఎప్పుడైనా పడని సమయంలో అవన్నీ కౌంటింగ్ చేసుకొని మరలా ఒక రోజు చదువుకుంటే సరిపోతుంది. అలాగే శివయ్య నోము అండి. ఈ శివుని నోము కూడా 365 రోజులు చదువుకోవాలండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటాం 5 సార్లు శివుడి మీద పసుపు కుంకుమ వేస్తూ మనకు ఇష్టం ఉంటే పూలు కూడా పెట్టుకోవచ్చండి. మనకు ఉన్న దానిలో ఇలా ఒక కుడుకలో శివుణ్ణి పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోవాలండి. 365 రోజులు చేసుకున్న తర్వాత ఈరోజు నోముకుంటున్నామండి. పసుపు, కుంకుమ, నువ్వులుండలు, పిండి పిడిసలు, బియ్యము, నానబియ్యము అండ్ ముఖ్యంగా గౌరమ్మ. థ్యాంక్ యూ వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు మనకు అందించిన ఈ చీర కానుక.